హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? మీరు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్సెసివ్ స్వెట్టింగ్ మేడం. చాలా అని చెప్పాను కానీ కొంతమందికి ఈ ప్రాబ్లం వల్ల చాలా ఫేస్ చేస్తుంటారు. సో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ మంచి మంచి డ్రెస్సెస్ వేయలేకపోతారు. అండ్ వాళ్ళు కూడా అంటే స్మెల్ వస్తుంది, చాలా పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎక్సెసివ్ స్వెట్టింగ్కి దాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారమ్మా. అంటే ఎక్కువగా స్వెట్టింగ్ కొంతమందిలో చూస్తుంటాం, బామ్స్ ఫీట్ వాళ్ళు అడుగు వేసిన చోట తడి కనపడడం చాలా రేర్ అనుకోండి, చాలా కామన్ ప్రాబ్లం కాదు అది. అండ్ చేయి ఎక్కడ పెడితే అక్కడ తడి అవ్వడం ఇవన్నీ కొంచెం చూస్తుంటాము. జనరల్ గా వీటన్నిటితో చాలా రేర్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఉండేవాళ్ళు తక్కువ. బట్ అండర్ ఆర్మ్స్ స్వెట్టింగ్ తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు చాలా మంది. సోషల్ మూమెంట్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో ఎక్సెసివ్ స్వెట్టింగ్ కి గల కారణాలు ఏంటి? ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఉన్నాయా, అంటే సడన్ ఆన్సెట్ లేదా చిన్నప్పటి నుంచి అలాగే ఉందా అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సో సడన్ ఆన్సెట్ కి రకరకాల కారణాలు ఉంటాయి. సడన్ ఆన్సెట్ అంటే రీసెంట్ ఆన్సెట్. సో ఇప్పుడు హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హైపర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం కండిషన్ లో జనరల్ గా ఎక్సెసివ్ గా స్వెట్టింగ్ చూస్తూ ఉంటాం చాలా మందిలో. అలాగే షుగర్ డౌన్ అయిపోయి హైపోగ్లైసిమిక్ కండిషన్స్ లో కూడా మనం స్వెట్టింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అయిపోయే వాళ్ళకి కూడా, ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళకి కూడా మనం స్వెట్టింగ్ చూస్తూ ఉంటాం. అండ్ ఈ జనరల్గా ఈ కండిషన్స్లో మనం ఎక్కువగా ఎక్సెసివ్ స్వెట్టింగ్ చూస్తుంటాం. సడన్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ చూసేది హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్. అంటే ఇవన్నీ కూడా కొన్ని రోజుల నుంచి చూస్తుంటాం. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సడన్ గా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంటుంది. దాట్ ఆర్ రిలేటెడ్ టు మెడికల్ కండిషన్స్. సో ఒకవేళ మనకి థైరాయిడ్ హైపోథైరాయిడిజం కండిషన్ వల్ల స్వెట్టింగ్ వస్తుందా, ఆర్ ఫ్రీక్వెంట్ గా షుగర్ డౌన్ అయిపోతుంది. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే షుగర్ టాబ్లెట్లు రెగ్యులర్ గా వేసుకుంటారు కానీ ఫుడ్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయరు. సో మనం షుగర్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఆ ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. సో షుగర్ ఎక్కువ ఉన్నా అంత మేజర్ ఇష్యూ కాదు, కానీ షుగర్ డౌన్ అయిపోతే రిస్క్ ఎక్కువ. సో ఇలా హైపోగ్లైసెమిక్ కండిషన్స్, షుగర్ బాగా డౌన్ అయిపోయినప్పుడు కూడా స్వెట్టింగ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఫుడ్ ఇంటేక్ అండ్ మెడికేషన్, ఈ కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాం. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి జనరల్ గా కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. కార్డియాక్ అనేది ఇన్స్టెంట్ గా ఉండేది, అది మనం ట్రీటబుల్ కాదు. అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఇస్ అన్ ఇండికేషన్ ఫర్ సమ్ కార్డియాక్ ప్రాబ్లం అనేది మటుకు ఉంటుంది. సో ఇవి మనకి మెడికల్ రిలేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్సెసివ్ స్వెట్టింగ్. అదే మిగతాదంతా జెనెటిక్. సో జెనెటిక్ గా మన బాడీలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఎక్కువగా చెమట పట్టే స్వెట్ గ్లాండ్స్ ఉండడం, డిఫరెంట్ ఏరియాస్ లో ఎక్కువగా స్వెట్ గ్లాండ్స్ ఉండడం, ఇదంతా మనకి వంశపారంపరంగా వచ్చే కారణాలు. అది మనం ఏం చేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే వీలైనంత ఆ ఎఫెక్ట్స్ ని రెడ్యూస్ చేసుకుంటూ ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసుకోవాలి. మరి ఎక్సెసివ్ స్వెట్టింగ్ కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయా? ట్రీట్మెంట్స్ డెఫినెట్ గా ఉంటాయమ్మా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఆ స్వెట్ గ్లాండ్స్ ఎక్కువగా ఉండడం, ఒక్కొక్క ఏరియాలో స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, స్వెట్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి రకరకాల టెస్ట్లు ఉంటాయి. అంటే ఆ స్వెట్ గ్లాండ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోవడానికి, అంటే మెడికల్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇది జెనెటిక్ గా వచ్చింది అని తెలుసుకున్న తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. ఏంటి, ఐడిన్ స్టార్చ్ టెస్ట్ కానీ, స్వెట్ టెస్ట్ కానీ, ఇలా డిఫరెంట్ టెస్ట్లు. అంటే స్టార్చ్ పౌడర్ వేస్తే స్వెట్ గ్లాండ్స్ ఎక్కువగా ఉన్నాయా, ఏ ఏరియాస్ లో ఎక్కువ ఉన్నాయా అనేది మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇవి జనరల్ డాక్టర్స్ చూస్తారనుకోండి, మనకి నార్మల్ గా స్వెట్ అనే విషయం తెలుస్తుంది. సో ఇలాంటప్పుడు మనం చేయగలిగింది ఏంటి అంటే యాంటీపెస్పిరెంట్స్, అంటే స్వెట్ తక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి వాడే స్ప్రేస్ ఉంటాయి. సో అందులో అల్యూమినియం క్లోరైడ్ ఎక్కువ కాంపోజిషన్ ఉన్న స్ప్రేస్ వాడితే స్వెట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో యాంటీపెస్పిరెంట్స్, అల్యూమినియం క్లోరైడ్ ఉన్న కాంపోజిషన్ ఉన్న యాంటీపెస్పిరెంట్స్ స్ప్రే చేసుకుంటే మనం స్వెట్ గ్లాండ్స్, అండర్ ఆర్మ్స్ ప్రాబ్లమ్స్ కానీ, బాడీ స్వెట్ కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి గ్లైకాల్ పైరులేట్ అనే క్రీమ్స్
కొన్ని Okay. క్రీమ్స్ ఉంటాయి, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అదే వెట్ వైప్స్ ఉంటాయి. ఓకే వీటిలో గ్లైకాల్ పైరులేట్ అనే కాంపోజిషన్ ఉంటుంది అనమాట. వీటితో కూడా మనం ముందు అంటే నైట్ పడుకునే ముందు జనరల్గా మనం డ్రై స్కిన్ మీద ఇది అప్లై చేసుకొని క్రీమ్స్ అవి ఎక్కడైతే ఏ ఏరియాస్లో ఎక్కువ ఉంటుందో అది అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ కెన్ వర్క్అవుట్ ఫర్ 24 hours. ఓకే సో అలా గ్లైకాల్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల మనకి అండర్ ఆర్మ్ డార్క్నెస్ కూడా వస్తుంది. డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఈ స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అక్కడ అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ అక్యుములేషన్ ఎక్కువైపోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఎక్కువైపోతుంది. అక్కడ అంతా అతుక్కుపోతుంది. ఓకే సో దానివల్ల మనకి అక్కడ స్కిన్ మీద ట్యానింగ్, స్కిన్ లో చేంజెస్, ఆ రఫ్నెస్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే అది కారణం. ఈ డార్క్నెస్ రావడానికి కారణం ఏంటంటే ఎక్సెసివ్ స్వెట్ వల్ల వచ్చే అక్యుములేషన్, డస్ట్ అక్యుములేషన్ కానీ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ వల్ల కానీ ఈ స్మెల్ వస్తుంది. అంటే మనకి ఆ స్వెట్ కి చుట్టూ పట్టే బ్యాక్టీరియా వల్ల స్మెల్ వస్తుంటుంది. బాడీ నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది కొంత పర్సంటేజ్, బట్ మేజర్ పర్సంటేజ్ ఏంటంటే మనకి అక్యుములేటెడ్ వెట్ గా ఉంటుంది కదా, ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, దానివల్ల వస్తుంది. మరి అండర్ ఆర్మ్ డార్క్నెస్ కి మనకి ఏమైనా క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి? డెఫినెట్ గా ఉంటాయి మనకి. అండర్ ఆర్మ్ డార్క్నెస్ కి యూ కెన్ యూజ్ పీల్స్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ లేజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్వాంటెడ్ హెయిర్ కి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ వాడుకుంటూ క్రీమ్స్ ఉంటాయి. క్రీమ్స్ వాడుకుంటూ కూడా మనం అండర్ ఆర్మ్ డార్క్నెస్ తగ్గించుకోవచ్చు. బట్ అక్కడ ఫస్ట్ మనం ఏదైతే స్వెట్ కి కారణమో దాన్ని రెడ్యూస్ చేసుకొని దెన్ వీ కెన్ ప్రొసీడ్. సో ఇలా మన క్రీమ్స్, గ్లైకాల్ పైరులేట్ క్రీమ్స్, వెట్ వైప్స్, ఆ వైప్స్ అవి యూజ్ చేసుకుంటే మనకి స్వెట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇది కాకుండా ఇది మీరు ఇంట్లో చేసుకునే పద్ధతులు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి నర్వ్ బ్లాకింగ్ చేస్తారనమాట టెంపరీగా, బట్ దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అండ్ బ్యూటాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. బ్యూటాక్స్ అంటే నర్వ్ బ్లాక్ చేస్తుంది, అదే అక్కడ పారలైజ్ చేస్తుంది అనమాట. బ్యూటాక్స్ అనేది బాచులినం టాక్సిన్ అంటారు. మనం దాన్ని ఏం చేస్తామంటే అండర్ ఆర్మ్స్ లో కానీ ఏదైనా ఏరియాలో ఉన్నప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టార్చ్ టెస్ట్ అనేసి, స్టార్చ్ స్ప్రే చేసినప్పుడు కొంతసేపటికి అక్కడ ఎక్కడైతే స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయో అవి ప్రామినెంట్ గా కనపడతాయి. ఆ ఏరియాస్ లో ఈ బిటాక్స్ తో ఇంజెక్షన్స్ చేస్తాం. ఓకే. అండ్ కొంతమంది డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండానే లైక్ కొన్ని క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు, అంటే కన్సల్ట్ అవ్వకుండానే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల రిజల్ట్ ఎంత వరకు వస్తుంది అనే దాని మీద డిపెండ్స్. సో కొంతమందికి కరెక్ట్ క్రీమ్ యూజ్ చేశారనుకోండి, యు మే గెట్ ద రిజల్ట్. రోల్-ఆన్స్ కూడా యూజ్ చేస్తారు కదా, యాంటీపర్స్పిరెంట్స్ యూ కెన్ యూజ్. దానివల్ల కొంతవరకు వస్తుంది, కంట్రోల్ అవుతుంది, బట్ వీలైనంత రెడ్యూస్ చేసుకోవటమే బెటర్. దెన్ ఎక్స్టర్నల్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్టర్నల్. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. బ్యూటాక్స్ ట్రీట్మెంట్ ఇట్ డన్స్ మెరాకిల్. జనరల్ గా మనకి ఏంటంటే అక్కడ మజిల్ పారలైజ్ అయ్యి స్వెట్ గ్లాండ్స్ ని బ్లాక్ చేస్తుంది, స్వెట్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. ఇది అప్రాక్సిమేట్ గా 6 months వరకు మళ్ళీ జనరల్ గా పేషెంట్స్ ప్రాబ్లం చూడరు. ఒకసారి బ్యూటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే 6 months మళ్ళీ స్వెట్ ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ వెన్ సమ్మర్ ఆన్సెట్ లో దే గో ఫర్ దిస్ బ్యూటాక్స్ ట్రీట్మెంట్. కొన్ని కండిషన్స్ లో బాగా ఆర్మ్స్ లో, లెగ్స్ లో ఎక్కువగా ఉందనుకోండి స్వెట్టింగ్ వల్ల, అడుగు వేస్తేనే మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో యూ కెన్ రిమూవ్ ద స్వెట్ గ్లాండ్స్ ఇన్ సమ్ కండిషన్స్. అది సర్జన్స్ జనరల్ గా దే డూ ఇఫ్ రిక్వైర్. అంటే మనకి ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు దే డూ దాట్. ఇవి స్వెట్ రెడ్యూస్ చేసుకుంటూ స్మెల్ రెడ్యూస్ చేయాలంటే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. సో సరైన మెయింటెనెన్స్ చేసుకుంటే ఈ బ్యాక్టీరియా అట్రాక్ట్ అవ్వకుండా, పొల్యూషన్ అట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఫ్రమ్ అండర్ ఆర్మ్స్. అండ్ కాజింగ్ అంటే ఎక్కువ ట్యానింగ్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవి కూడా మన మెయింటెనెన్స్ మీద డిపెండ్. డాక్టర్ని అప్రోచ్ అయ్యి సరైన సలహాలు తీసుకుని మనం చేయగలిగింది మనం చేస్తే మంచి రిజల్ట్ చూడాలి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, థ్యాంక్ యూ.